అడవిలో సింహం వేట మొదలెడితే ఎలా ఉంటుందో తెలుసా? కళ్ళల్లో కసి, నడకలో రఫ్ అండ్ రస్టిక్ స్వైగ్. ఒకవైపు అన్నయ్య చిరంజీవి గారి ఇండస్ట్రీని శాసించే గ్రేస్, ఇంకోవైపు కళ్యాణ్ బాబులో బద్దలయ్యే యాటిట్యూడ్. ఈ రెండు కలిస్తే పుట్టిన సునామీ పేరే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఒకప్పుడు టాలీవుడ్ వరకు అనుకున్నారు కానీ RRRతో ప్రపంచాన్ని తన కాలి కింద తీసుకొచ్చాడు భయ్య. ఇప్పుడు ఏప్రిల్ 30న బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్దితో ఇంకొకసారి బాక్సాఫీస్ రాత మార్చడానికి వస్తున్నాడు. హిందీలో అంటారు కదా, బాప్ ఆఫ్ ఆల్ మాస్ ఫిల్మ్స్ అని. ఈ పెద్ది దానికి కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వబోతుంది భయ్య. అసలు బొమ్మ ఎలా ఉండబోతుందో ఈరోజు ఈ వీడియోలో తగ్గేదేలే మాట్లాడేసుకుందాం భయ్య. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాయుడు వాయిస్. ఒక సామెత ఉంది కదా భయ్య, పులి కడుపున పులే పుడుతుంది, పిల్లి పుట్టదు అని. ఒక యాక్టర్కి గ్రేస్ అనేది బ్లడ్లోనే ఉండాలంటారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఇండస్ట్రీకి నేర్పించిన డాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఒక ఎత్తు అయితే, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూపించిన స్వాగ్, థియేటర్లు దద్దరిల్లే యాటిట్యూడ్ ఇంకో ఎత్తు భయ్య. ఈ ఇద్దరు లక్షణాలను ఒక దెబ్బతో తనలో నింపుకున్నాడు మన చరణ్. ఎన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. నార్త్ నుండి సౌత్ వరకు పాన్ ఇండియా రేంజ్లో చరణ్ పేరు మారు మ్రోగిపోతుంది. ఈ పాన్ ఇండియా ఇమేజ్కి బుచ్చిబాబు లాంటి డైరెక్టర్ ఓరమాస స్టోరీ తోడైతే బొమ్మ బ్లాక్ బస్టర్ అవడం ఖాయమే కదా. అసలు రీసెంట్గా వచ్చిన గ్లిమ్స్ చూసారా? అబ్బా, ఆ రస్టిక్ లుక్లో చరణ్ని చూస్తుంటే వేటకి రెడీ అయిన పులి పంజా విసరడానికి సిద్ధంగా ఉందా అనిపించింది భయ్య. ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఈ సినిమా విలన్స్ పరిస్థితి కూడా అంతే భయ్య. యాక్షన్ సీక్వెన్స్ మామూలుగా డిజైన్ చేయలేదట భయ్య, పక్క నాటు మాస్ అంట. విలన్స్ని చరణ్ కొడుతుంటే ఆ సౌండ్కి థియేటర్లో ఓవర్స్ పగిలిపోవాల్సిందే భయ్య. ఒక పక్క పవన్ కళ్యాణ్ లాంటి కసి, ఇంకో పక్క చిరంజీవి లాంటి ఎమోషన్ కలగలిపి ఆ ఫైట్స్లో చరణ్ విశ్వరూపం చూడబోతున్నాం భయ్య మనం. ఇక మన మెగా ఫ్యాన్స్కి అసలైన పండుగ ఏంటో తెలుసా? సాంగ్స్, స్టెప్స్. ఒక పక్క ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ దంచి కొడుతుంటే, ఆ బీట్కి మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ని ఇమిటేట్ చేస్తూ చరణ్ వేసే మాస్ స్టెప్లకి థియేటర్లో పేపర్లు ఎగరాల్సిందే కదా. జాన్వీ కపూర్తో కెమిస్ట్రీ కూడా వెండి తెర మీద మంటలు పుట్టించడం గ్యారంటీ భయ్య. సింపుల్గా చెప్పాలంటే పూనకాలు లోడింగ్ భయ్య ఇక్కడ పక్కా సెట్ అవుతుంది. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది భయ్య, కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు ఫైట్లు, పాటలు, డాన్సులు, మాసు, కసి అన్నీ ఒకే ప్యాకేజీలో పెడితే రిజల్ట్ ఏంటి? బొమ్మ హిట్ అవ్వడం కాదు, ఇండస్ట్రీ రికార్డులు బద్దలవడం గ్యారంటీ కదా. మరి మీరేమనుకుంటున్నారు? పెద్ద సినిమాతో మన చరణ్ ఇంకో 1000 కోట్ల మార్కు కొడతాడా లేదా? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన నాయుడు వాయిస్ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ మైల్ రాయికి దగ్గరలో ఉంది. మన ఆడియన్స్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మార్కు రీచ్ అయ్యేలా సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో కిర్రాకు వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బాయ్, టేక్ కేర్.